ఎవరండి? సారీ బావగారు, నేను దేనైనా భరిస్తాను కానీ ఎవరన్నా మోసం చేస్తే నేను తట్టుకోను. ఐసి వీడికి నా మీద అనుమానం రాలేదు కదా? బావగారికి మన మీద అనుమానం రాలేదు కదా? మీ దగ్గర తేడా వస్తే కాలో చేయి తీసేస్తాను బావగారు తెలుసు. రాహుల్ వచ్చారా? ఏంటి బావగారు నేటి పిలుస్తుంటే మీరు అటు ఇటో చూస్తున్నారేంటి? ఆట పట్టిస్తున్నారు బావగారు కదా. ఆట పట్టిస్తున్నారు. బావగారు మా ప్రియని మొదటిసారి కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు కలిస్తారేగా చెప్పడానికి. అదేంటి బావగారు? మీరు ప్రియాని పిలిస్తానికి ఎలా అర్థం అవుతుంది? పండు పండు అని చెప్పండి. ఓ బావగారు, ప్రియ అంటే మీ పండు. నా పండు నా చెల్లి. మొదటిసారి కలిసినప్పుడు ఏమనిపించింది? ప్రియ ఏం చెప్పింది? ఏం చెప్పలేదే. నేను కూడా ఏం చెప్పను. అసలు మా ఇద్దరి మధ్యన ఏం చెప్పాలన్నా ముందు ప్రియాని చెప్పాలి. అంటే బావగారు ఉద్దేశం చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గుసగుస మాట్లాడుతుంటే నా గుండెల్లో దద్దగా ఉంది. మీరు ఏం మాట్లాడినా బయటికి మాట్లాడండి, అప్పుడు నాకు తప్పించడం ఈజీగా ఉంటుంది. ఆడుకుంటున్నారు బావగారు. మీతో మాట్లాడుతుంటే అసలు టైం ఎలా గడిచిపోతాం కూడా నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం అయిన లోపల నేను జారుకోవడం బెటర్. నేను వెళ్తానే. ఏంటి బావగారు వచ్చిన దగ్గర నుంచి వెళ్తా అంటారు? కూర్చొని ఇంకాసేపు మాట్లాడుకుందాం. ఏమండి ప్రియ గారితో అదే పండు గారితో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్ ఫైనల్ గా ఒక మాట బావగారు, చెప్పండి. మ్యారేజ్ విషయం మా నాన్నగారు మాట్లాడతారు, పెద్దాయన. ఫైనాన్స్ విషయం నేను మాట్లాడతాను. కట్నం కింద ఏం కావాలో చెప్పండి. నా ప్రాణాలు కావాలి. అదేంటి బావగారు? పండు అంటే నాకు ప్రాణం. మీ పండుని నా కట్నం ఇవ్వండి. మీ మాటలు వింటుంటే నా గుండె అంతా సంతోషంతో నిండిపోతుంది బావగారు. అసలు విషయం తెలిస్తే నీ గుండె అయిపోద్ది. నేను బయలుదేరుతాను. మీరు నాకు బాగా నచ్చారు బావగారు. మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోమంటారేంటి? ఈ ఆనందంలోనే నేను బయటికి వెళ్ళిపోలే. ఆట పట్టిస్తున్నారు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో ఎవరు లేరు. గోవాలో పెళ్లికి తీసుకెళ్ళమని నేను అడిగానా? జయ ఆంటీకి నీ భార్యనని చెప్పమని నేను అడిగానా? పెళ్లిలో నన్ను అందంగా తయారు చేయమని నేను అడిగానా? ఆ రాత్రి నన్ను కాపాడమని నేను అడిగానా? గోవా అంతా చూపించమని నేను అడిగానా? అడగకుండానే అన్ని చేసి నేను ఆశపడింది మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయావేంట్రా? లవ్ యూ. హాయ్. హలో. హాయ్ ప్రియా. హాయ్ అన్నయ్య. ఎగ్జామ్ ఎలా రాసావు? బారా సార్. సారీ రా, నీ దగ్గర రావడం కుదరటం లేదు. అమ్మ నన్ను పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ వెళ్తున్నాను. నువ్వెంత హ్యాపీగా ఉన్నావు నీ మాటల్లోనే తెలిసిపోతుంది. అవును, నేను పిక్ చేసుకోమని రాహుల్ చెప్పాను, వచ్చాడా? వచ్చాడు. ఓసా ఫోన్ ఇవ్వా. అన్నయ్య నీతో మాట్లాడతారంట. హలో. హాయ్ రాహుల్. థ్యాంక్స్ మ్యాన్. అయ్యో పనిలో మనకు థ్యాంక్స్ ఏంటి శివ గారు. ఓకే బాయ్. ఏంటయ్యా రోజుకోసారి పెట్రోల్ రేట్ పెంచేస్తున్నారు? ఇలా అయితే చాలా కష్టం. పెట్రోల్ తో పాటు కడుపు కూడా మండిపోతుంది. ఏంటి సార్? ఫోన్ అక్కడ పెట్టకయ్యా. ఎందుకు సార్? ఇన్స్ట్రుమెంట్ దెబ్బతింటది. అవునా, మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఓకే సార్. నీ ఎగ్జామ్ డిస్టర్బ్ అవుతుందని ఇంతకాలం మన ప్రాబ్లం గురించి నీకు చెప్పలేదు. ఏంటి ప్రాబ్లం? మీ అన్నయ్య. సో ఇప్పుడేం చేద్దాం? మనం విడిపోదాం. వాట్? మనం కలవడం కష్టం ప్రియా, దానికి మీ అన్నయ్య అస్సలు ఒప్పుకోడు. అందుకే నా ఫ్రెండ్ని మీ అన్నయ్య దగ్గర పంపించాను. వాడు చాలా మంచోడు, నిన్ను బాగా చూసుకుంటాడు. మీ అన్నయ్య కూడా వాడు చాలా నచ్చాడు. నెమ్మదిగా నీకు నచ్చుతాడు. నువ్వు, మీ అన్నయ్య, వాడు ముగ్గురు హ్యాపీగా ఉండండి. నన్ను మర్చిపో ప్రియా. హే ప్రియా 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 ప్రియా, ఎందుకు ఏడుస్తున్నావు? ఐ వాస్ జస్ట్ కిడింగ్ ప్రియా. నిన్ను నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఇదిగో దీనికోసమే ఇంత డ్రామా ఆడాను. ఏయ్ పట్టుకో పట్టుకో పట్టుకో, లేదంటే వెళ్ళిపోతాను. వెళ్ళిపోనా?
సైకో. అది కాదు రాహుల్, ఆ. ఇది నా లైఫ్ లో ఫస్ట్ చేజ్. ఇది ఫస్ట్ చేసి. నా లైఫ్ లో కూడా ఒక చేజ్ ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు రాహుల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫస్ట్ చేజ్ ఇన్ మై లైఫ్. చూడు, ఇదే నీకు నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ చేసి, అర్థమైందా? అయితే ఈ చేజ్ అత్రిపోవాలి. ఒక పని చేద్దామా? ఏంటి? కార్ గాల్లో ఎగిరిద్దామా? ఇంకా పని చేద్దామా? ముందో చెరువు ఉంది, అందులో దూకిద్దామా? వెరైటీగా ఉంటుంది. ఆ? వద్దు రాహుల్, నాకు స్విమ్మింగ్ రాదు. గాల్లోనే బాగుంటుంది. నిన్ను Perfect song! ఇదే వీడియోలో ఇది చేజ్ రాహుల్, బ్యాక్గ్రౌండ్ సాంగ్. ఫీల్ ఇట్. ఏంటి బాలేదా? మార్చేద్దాం. ఇది బాగుంది. చూడు. ఏంటి రాహుల్, పాట ఆపేనా? పాట కాదు, ముందు నువ్వు మాట్లాడటం ఆపి. కూర్చో, సైడ్ కూర్చో. Why are you so serious? This is a chase, Rahul. This is a chase. ఇంత టెన్షన్ లో ఎంజాయ్మెంట్ ఏంటే? దొరికితే దూల తీరుద్ది. నా కొడుకు ఎక్కడో చూడగలగదురా ఆగుతుంది ఆగు నా కొడుకు చెప్తాను ఈ పని ఆగు రాహుల్, రాహుల్, ఆ, అనే జీప్ స్లో అయింది. స్లో అయిందా? ఆగిపోయింది. ఆగిపోయిందా? పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. ఇదేంటి మన కారు స్లో అవుతుంది? స్లో అయిపోతుందా? స్లో అవుతుంది, ఆగిపోతుంది. అయిపోతుందా? ఏమైంది? మన కార్లో కూడా పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. అనుకుంటా కాదు, అయిపోయింది. రాహుల్, అన్నయ్య దిగాడు. ఇప్పుడు దాకా సరదాగానే ఉంది కానీ ఇప్పుడు భయం వేస్తుంది. మా ఇద్దరి మధ్య ఏం జరిగినా కార్లోంచి దిగద్దు. ఇంత త్వరగా దొరికిపోతా అనుకోలేదు. నా ప్లేస్లో ఇంకొన్ని పంపిస్తే కొంచెం టైం దొరుకుద్ది అనుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్లాన్ వేయాలి. అక్కర్లేదు, బహుశా ఈ పాటికి మా అమ్మ నాన్న ఇంటికి వచ్చే ఉంటారు. అయితే ఈ ప్రపంచంలో మా అన్నయ్య భయపడేది మా నాన్న ఒక్కరికే. ఆయన కోపంతో చూస్తే చాలు భయంతో వణికిపోతాడు. అన్నయ్య మీద కోపంతో నాన్న 3 ఏళ్లుగా మాట్లాడట్లేదు. క్షమించి మొదటిసారిగా ఇప్పుడే వచ్చారు. మనం స్ట్రైట్గా వెళ్ళి నాన్నని కలిసి అన్నీ చెప్తే చాలు. నో వద్దు. ఎందుకు? అది చెప్పేస్తే
ఈసారి మీ నాన్న శివని అస్సలు క్షమించకపోవచ్చు. మనిద్దరం కలవడం కోసం వాళ్ళిద్దరిని విడదీయడం కరెక్ట్ కాదు. మరి ఇప్పుడేం చేద్దాం? నువ్వేం చేయొద్దు. నీకు నా మీద నమ్మకం ఉందిగా. అయితే మీ అన్నయ్య మీ నాన్న ఏం చెప్పినా వినో, ఏం చేయమన్నా చెయ్యి. మిగతాది నాకు వదిలే. ఓకే? ఓకే. సార్, పెద్దయ్య గారు పెద్దమ్మ గారు వచ్చేసారు సార్. ఇది లాస్ట్ టైం సింగపూర్ వెళ్ళినప్పుడు. ఓ సెంటోసా సింగపూర్ కూడా తీసుకెళ్ళాడా? చూసారా, వాడు మారాడండి. నాకు కావాల్సింది అదే. ఆ రాహుల్ గడి అక్క వల్ల నాన్న నాకు 3 ఏళ్ళు దూరం అయ్యాడు. 3 ఏళ్ళు. ఇప్పుడు వీడి విషయం తెలిస్తే నాన్న జన్మలో నా మొహం చూడ్డా. ఈ 3 రోజులు అమ్మా నాన్న సంతోషానికి నీ వల్ల రాహుల్ వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా కానీ వెంటనే వాడిని చంపేస్తాను. నేను డాడీకి ఏం చెప్పను. నువ్వు చెప్పినట్టే వింటాను. నువ్వు రాహుల్ని చంపుతావన్న భయంతో కాదు. నువ్వేది చెప్తే అది వినమని రాహుల్ చెప్పాడు. అందుకే ఇది చూడండి. శివ వచ్చాడు. ఆ, ఆన్ మై బాయ్. ఎలా ఉన్నా నాన్న? బాగున్నాను రా. ఇప్పుడు సంతోషమేనా? ఇప్పుడు నాకే బాధ లేదమ్మా. శివ, వీడెవడో తెలుసా నీకు? నాన్న వాడు ఎవరో నాకు తెలియదన్నా. రేయ్, బతికే ఉన్నాడు రా. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. వాడు ఎవడో ఏంటో తెలీదు. మనకెందుకు నాన్న? ఓ పక్కన ప్రాణం పోతుంటే మనకెందుకంటావా? హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే చచ్చేలా ఉన్నాడు. అంబులెన్స్ ఫోన్ చేయి. నాన్న, అంబులెన్స్ రావడానికి చాలా టైం పడుతుంది. పక్కనే హాస్పిటల్ ఉంది. అలా చూస్తూ నిలబడ్డావేంట్రా? వాడిని ఎత్తుకో. ఓకే నాన్న. ఓకే. జాగ్రత్త, ఎత్తుకో.